హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ అయితే నా చేతులు బలైపోతున్నారు. వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడైతే హాయిగా నవ్వుతున్నారు. రేయ్ ఏం చేయబోతున్నారా? సరదాగా బయటికి వెళ్ళి వద్దాం అని చెప్పి వాళ్ళని బయటకి అయితే తీసుకెళ్లిపోతున్నా. ఇప్పుడైతే ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాం. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే మా ఫ్రెండ్స్ అడుగుతా ఉన్నారు, "యార్ ఎక్కడికి చెప్పరని." ఇంకా మీరే ముందు చూడండి, మీకు అర్థమైపోద్ది అన్న. ఇంకా వాళ్ళకైతే ఇది చూసినట్టు అర్థమైపోయింది. నేను చెప్పారు, ఇప్పుడు కొంగరమల్లి గట్టి ఎక్కిస్తున్నావారా అన్నారు. అవునరా అన్న, అరే నన్ను ఇక్కడ దింపారు, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటున్నారు ఒక్కొక్కడు. రేయ్ వదిలేరా ప్లీజ్. అంత ఛాన్స్ లేదు, పైకి ఎక్కాల్సింది అందరూ అన్న. ఇక్కడికి వెళ్ళకైతే బండ్లు వేసుకుని పైకి ఎక్కుదాం అన్నారు. లేదు, మెట్ల మీద నుంచి ఎక్కాలి అన్న. ఇంకా వాళ్ళ రియాక్షన్స్ మీరేవేనండి. అరే పని ఫస్ట్ నిన్ను అడుగుతా, ఇట్రారా. దీని మీద మీ స్పందన ఏంది? బాలా ఏం బాగాలేదు. అరే నువ్వే కానీ వద్దా అన్న. ఇటు నుంచి బండి వేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఈ మెట్లన్నీ ఎక్కాలంటే కష్టం, మన అలా అవదు. కొండన్న తమరు రేపటి నుంచి మీతో మాట్లాడాలని అనుకోవట్లేదు. రేపటి నుంచి నన్ను వదిలేయండి, మీ గ్యాంగ్లో నన్ను ఎలిమినేట్ చేసేయండి. ఏదో ఒక రోజు కానీ ప్రశాంతంగా ఉన్న రోజు కూడా ఇట్లా తీసుకొచ్చి కొండలు గొట్లు ఎక్కిస్తున్నారా? నో కామెంట్స్ అదే అనుకున్నారా? అదే అంటాడని. బండ్లకి పోవడంలో ఫస్ట్ ఉంటారా మీరు? అరే ఒక 50 మెట్లు కూడా ఎక్కలేదురా. అయిపోయింది, ఆడి బతికైపోయింది. ఏ శాపం తగిలిందో చెడు చూప. నా వల్ల బలైన ఫణీంద్ర అయినట్టు ఈరోజు వీళ్ళతో నా బర్రె ఖాతాలో వీళ్ళందరూ బలి. నా బర్రె ఖాతాలో ఇంకొకటి బలి. మామూలు తిడతలేరు నన్ను, అయితే ఒక రేంజ్లో తిట్టుకుంటున్నారు. అరవకూడదా? కూల్గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? నాకు తెలిసి చాలా ఇయర్స్ అయింది కొండపైకి అయితే ఎక్కి, మళ్ళీ ఇప్పుడే. సగం దూరం వచ్చినందుకు అమ్మా అయ్యా అని అరుతున్నారు. ఇంకొకటి అయితే సగంలో ఆగిపోతున్నారు. ఎలాగైనా మోటివేషన్ ఇచ్చి అయితే వీళ్ళనైతే పైకి ఎక్కిస్తున్నా. కొద్దిసేపు మధ్యలో అవుతా రెస్ట్ తీసుకుంటే అయితే పైకి అయితే ఎక్కేస్తున్నాం. మనం ఇచ్చిన మోటివేషన్ చూడండి, మా ఫ్రెండ్ గడు ఎంతలా పరిగెడుతున్నాడు. మాలో ఒకటి సగంలోనే వాంతింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు స్పీడ్ కిందకైతే వెళ్తున్నా వాటర్ బాటిల్ తేయడానికి. ఎందుకంటే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకుందాం అనుకుని మర్చిపోయాం. ఇప్పుడు ఆడి కోసం అయితే స్పీడ్ కిందకి వెళ్తున్నా. ఒక్కనే సగంలో అంటే కొంచెం దగ్గర ఒక 20 స్టెప్స్ వేస్తే వచ్చేస్తుంది. కాకపోతే వాడు వాన్ చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు వాటర్ బాటిల్ కోసం అండ్ కింద నుంచి డైరెక్ట్ ఈ రూట్లోనే బండి వస్తాయి. బండి తేవచ్చు పైకి, బండి వేసుకొని అయితే రావాలి. ఒక్కడు కట్టి పడ్డా కింద దొల్లుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకప్పుడైతే వాటర్ బాటిల్ తీసుకొని అయితే బండి వేసుకొని అయితే పైకి వెళ్తున్నా. ఎందుకంటే ఇంకా లేట్ అయిద్దామని. ఇప్పుడే ఆల్రెడీ వాంతింగ్ చేసుకున్నాడు కదా, కళ్ళు కూడా తిరుగుతున్నాయి అంటున్నాడు. అందుకని అయితే స్పీడ్గా అయితే బండి వేసుకొని అయితే పైకి వెళ్ళిపోయా. ఇంకా నేను పైకి వెళ్ళేసరికి సోదేసుకుని హైకి కూర్చున్నారు. నేను ఇంకా ఫుల్గా డల్గా ఉన్నారేమో అనుకున్నా, కాకపోతే బాగానే యాక్టివ్గానే ఉన్నారు ఒక్కొక్కడు. అండ్ ఇప్పుడైతే పైనుంచి అయితే మీకు అందరికైతే వ్యూ పాయింట్ అయితే చూపిస్తారు. చాలా బాగుంటుంది చుట్టుపక్కల మొత్తం చూడడానికి. అన్ని ఊర్లు అయితే కనబడతాయి చుట్టుపక్కల ఉన్నాయి అన్ని. అండ్ ఇక్కడ కొండపైన అయితే గుడి కూడా ఉంటుంది చిన్నది. అండ్ ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పైనుంచి. కాకపోతే కొంచెం ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్ అలా రండి, ఒంటరిగా అయితే రాకండి. ఇంకా పైకి మా ఫ్రెండ్స్ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం రండి, ఒక్కొక్కటి ఏంటి అనే పరిస్థితి. ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఓకే బాగానే ఉందిరా. చూడుకో నిన్ను చూసా అని చెప్పు. నువ్వు చెప్పమావా? జీవితంలో రెండోసారి ఇలాంటి ఎరా మళ్ళీ వస్తావరా? నేనెవరు? నువ్వురా. వారానికి 1000 ఫిట్నెస్ కోర్స్ ఉందా? నెలకోసారి నా ఇలాంటి వాడితో రావాలంటే. వచ్చే ముందు నన్ను ఎవడు వేసుకుందాం అనుకున్నాడు పాపం. వాడే కూర్చున్నాడు ఇంకా పావు అనే. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య.
ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరికి బండి ఇచ్చేసి వాళ్ళిద్దరిని అయితే బండి మీద కిందకి వచ్చాను అన్న. ఇంకా మేము ముగ్గురు అయితే నడుచుకుంటే అయితే కిందకి వెళ్ళిపోయాం. నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఎలాగైనా వీళ్ళని అయితే పైకి ఎక్కిద్దాం అనుకున్నా. ఈసారి అయితే ఎక్కిచ్చేసా మొత్తానికి. అండ్ నాకు తెలిసి వీళ్ళు ఇంకోసారి నాతో రారు, అది కన్ఫర్మ్. వస్తే బండ్ల మీద పైకి వస్తారు. అండ్ ఈ రీచ్ ఇంత ఫ్రెండ్స్, కొత్త న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఫ్రెండ్స్ బాయ్.